టేస్టీ ఆమ్లెట్ అయితే చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు. 2 ఎగ్స్, మిర్చి, ఆనియన్, శనగపిండి ఒకే ఒక స్పూన్ అయితే నేను శనగపిండి యాడ్ చేశానండి. ఇందులో ఏంటంటే బైండింగ్ కోసం ఆనియన్, మిర్చి వేసాం కదా, ఆమ్లెట్ విరిగిపోకుండా చక్కగా వస్తుందని ఏంటంటే ఒక స్పూను శనగపిండి యాడ్ చేశాను. మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. శనగపిండి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఏంటంటే బ్రేక్ఫాస్ట్లా తినేయచ్చు, అదే సాంబార్లో కూడా మనం తింటే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం చేశానండి. మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. కారం వేయకపోయినా పర్లేదు, నేను ఏంటంటే కొంచెం యాడ్ చేశాను. నేను మిర్చి ఎక్కువ వేసాను కనుక కారం వేయకపోయినా కూడా కారం సరిపోతుందండి. దీని అంతటినీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఆమ్లెట్ అయితే వేసేస్తున్నానండి. చూడండి, చక్కగా ఆమ్లెట్ అయితే వేసేసాను. ఒక పక్క అయితే అయిపోయిందండి. చూడండి, బాగా వేగింది కదండి, మంచి కలర్ అయితే వచ్చింది, గోల్డెన్ కలర్లో వచ్చింది కదండి. చాలా బాగా వచ్చింది ఆమ్లెట్. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్. బాగుంది కదండి, టేస్ట్ చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. టేస్టీ టేస్టీ ఆమ్లెట్ చూడండి, రెడీ అయిపోయింది ఆమ్లెట్. చాలా చాలా టేస్టీగా ఉందండి ఆమ్లెట్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా.